దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. మరొకసారి చదువుదాం. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ మాటలు మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ క్రీస్తు కల్వరి ప్రార్థన మందిర ఈ యొక్క నిరత ఉపవాస ప్రార్థన కార్యక్రమంలో ఈ రీతిగా మీ సన్నిధిలో చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. కొద్దిసేపు మీ మాటలు మేము ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం తండ్రి. అయ్యా, మీరు మాతో మాట్లాడండి. వినగల చెవిని, గ్రహింపగల మనస్సు, అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడుచుటకు కృపను అనుగ్రహిస్తూ మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకునవలసిందిగా యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక చక్కని మాట మనం చదువుకున్నాం. ఒక శ్రేష్టమైనటువంటి వాక్యము ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించబోతూ ఉన్నాడు. ఒక భక్తుని జీవితంలో జరిగినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, గొప్ప కార్యాలను దేవుడు ఆ యొక్క వ్యక్తి ద్వారా ఏ విధంగా జరిగించుకున్నాడో, తన నామానికి ఎలా మహిమ తెచ్చుకున్నాడో ఈ వాక్య భాగం ద్వారా మనము ఒక భక్తుని రాత్రికాల సమయంలో ధ్యానం చేయబోతున్నాం. ఏడు వ్రాయబడినటువంటి మాటల ప్రకారంగా మనం చూస్తూ ఉంటే, మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి అని ఒక వ్యక్తిని గురించి ఇక్కడ మనం చదువుకున్నాం. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే అతడు కనపరిచినటువంటి జ్ఞానం ఆ వ్యక్తి మాట్లాడుతుంటే కనపడినటువంటి జ్ఞానం, అలా జ్ఞానముతో మాట్లాడడానికి దేవుని ఆత్మ అతనిని ప్రేరేపిస్తుంటే ఎదుట ఉన్నవారు అతనితో వాదించలేకపోయారంట. ఆ మాటలకు సమాధానం చెప్పడానికి, ఆ మాటలకు అర్థం చెప్పడానికి, ఆ మాటలకు తిరిగి జవాబు ఇవ్వడానికి అవకాశం లేని విధంగా ఆత్మ ఆ వ్యక్తిని వాడుకుంటున్న విధానాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ వ్యక్తి, ఎవరి గురించి మాటలు వ్రాయబడ్డాయని మనం ఆలోచన చేసినట్లయితే, అది ఆది అపోస్తలుల కాలము. దేవుని ఆత్మతో నింపబడి పేతురు, యోహానులు మాత్రమే కాదు, ఆ యొక్క మేడగదిలో 120 మంది దేవుని ఆత్మతో నింపబడ్డారు. ఆది అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆది అపోస్తలులు మనకి కనబడతారు. వారి పరిచర్య విస్తరించుతున్నప్పుడు 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినప్పుడు చూడండి, ఒక చక్కని మాట మనకు కనపడతా ఉంది. అక్కడ ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులు చిన్న చూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడునగు
నికాలోసు అను వారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వారు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీనులబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను ఎదిరింపలేకపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? అపోస్తలుల పరిచర్యకు మరొక 7 సహకారులు అవసరమైంది. అప్పుడు ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి వారితో ఈ 12 మంది అపోస్తలులు చెప్పారు, మరొక 7 మీరు ఏర్పాటు చేసుకోనండి. వారు ఎలాంటి వారై ఉండాలంటే విశ్వాసములోను ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి సంఘానికి, అక్కడ ఉన్నటువంటి సమాజానికి ఆ యొక్క పెద్దలు అపోస్తలులు 12 మంది ఒక పిలుపునిచ్చినప్పుడు ఒక 7 ఆ యొక్క సమాజము వారు ఏర్పాటు చేసుకున్నారు. వారిలో ప్రథముడు స్టెఫను. హల్లెలూయా. ఈ స్టెఫను గురించి వ్రాయబడినటువంటి మాట చూడండి. ఆ జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ, 5వ వచనం నుండి, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫనును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, నికోలాసు అనబడినటువంటి 7 పెద్దలను వారు ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. వారిని అపోస్తలుల ముందుకు తీసుకొని వచ్చి, మేము ఏర్పాటు చేసుకున్నటువంటి వారి వీరు అని చెప్పి వారిని ముందుకు తీసుకొని వచ్చినప్పుడు అపోస్తలులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని అభిషేకించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూసినప్పుడు స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండుకొనిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను అని 8వ వచనములో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని చేత అభిషేకింపబడ్డాడో ఈ స్టెఫను ద్వారా దేవుడు ఆ స్టెఫనును కృపతో నింపి అతని ద్వారా మహత్కార్యములను, సూచక క్రియలను, అద్భుతమైనటువంటి కార్యాలను చేయించుకొనుచు ఆయన ద్వారా తన యొక్క రాజ్య విస్తరణను బహు త్వరగా విస్తృతంగా జరిగిస్తున్నాడు. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వ్రాయబడి యాజకులలో అనేకులు, 7వ వచనము ఆ చివరి భాగంలో మనం చదివినప్పుడు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు స్టెఫనును బహుబలంగా వాడుకుంటున్నటువంటి రోజులవి. ఇక్కడ స్టెఫనుతో వాదించడానికి లేదా స్టెఫనును నివారించడానికి, స్టెఫనును ఆపడానికి కొన్ని బృందాలు బయలుదేరినాయి. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూసినట్లయితే అప్పుడు లిబెర్తీనీయుల సంఘము, నిబర్తీనీయులదనబడిన సమాజములోను 1, కురేనీల సమాజము 2, అలెగ్జాంద్రియల సమాజము 3, కిలికీయుల నుండి 4, ఆసియా నుండి 5 సమాజముల వారు స్టెఫనుతో వాదించుటకు, అక్కడ వ్రాయబడినటువంటి మాట, కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్కించడం అంటే మాట్లాడుతున్నారు, ఇలా వాదోపవాదాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే అక్కడ వ్రాయబడినటువంటి మాట, మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటా ఉంటారు పాస్టర్ గారే
మనతో మాట్లాడేది దేవుడు కాదు, మనుషుల జ్ఞానముతో పాస్టర్ గారే మనతో మాట్లాడతాడు, సేవకులే మనతో మాట్లాడతారు, ప్రవక్తలే మనతో మాట్లాడుతూ ఉంటారు. దేవుని మాట లేదు, ఏమీ లేదు అని చెప్పి చాలామంది సేవకుని మాటలు చాలా సులకనగా కొట్టిపారేస్తూ ఉంటారు, చాలా సులకనగా కొట్టిపారేస్తూ ఉంటారు. ఏ మాత్రం లెక్క చేయరు. దేవుని వాక్యం అంటే భయమే ఉండదు, దేవుని వాక్యం అంటే శ్రద్ధే ఉండదు, దేవుని వాక్యం అంటే ఏ మాత్రం ఆసక్తి ఉండదు. హల్లెలూయా. ఏదో ఆయనకు నోటుకొచ్చింది చెప్పుకుంటూ పోతూ ఉంటాడు, కానీ మనకేముందిలే అని అనుకుంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈడ వ్రాయబడినటువంటి మాట, స్టెఫను ఆత్మతో నింపబడిన వాడు. ఏమంటున్నాడు ఇక్కడ? 10వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ మనం చూసాం. మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వరకు మాట్లాడుతున్నాడా స్టెఫను? తనంతటి తాను మాట్లాడుతున్నాడా స్టెఫను? కాదు. దేవుని జ్ఞానముతో, దేవుని ఆత్మతో నింపబడిన వాడై ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలకు వారు నిలవలేకపోయారంట, వారు ఎదిరింపలేకపోయారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని సంగమా, నేటి దినాల్లో కూడా కొంతమంది సేవకులు అద్భుతమైనటువంటి ఆ వాక్య జ్ఞానం, అంత మాత్రమే కాదు, ఇతర గ్రంథాల మీద మంచి పట్టు కలిగి ఏమండి చరిత్రను ఎరిగి మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అటువంటి వారిలో మరి గడిచిన కొద్ది రోజులు, మంగళవారం రోజు చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారు. ఏ రోజు? మంగళవారమే. ఏమండి, అతన్ని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు, దానికి సమాధానం ఉండదు. ఆయన వేసే ప్రశ్నకు, ఆయన సంధించే ప్రశ్నకు ఎదుటివారు సమాధానం చెప్పలేరు. ఎందుకనంటే అంతటి జ్ఞానముతో, అంతటి వివేకముతో, అంతటి వాక్శక్తితో అతడు ప్రశ్నలు సంధించేవాడు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేడు అతనిని చంపేసినటువంటి పరిస్థితి. హల్లెలూయా. జ్ఞానముతో మాట్లాడుతున్నాడు అతడు ఎక్కడి నుంచి వచ్చింది అటువంటి జ్ఞానము? ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అతను మనుషుల జ్ఞానమా? అతను మనుషులకు కలిగినటువంటి జ్ఞానము కలిగి ఉన్నాడా? కాదు. మనుషులందరికంటే, సేవకులందరికంటే భిన్నమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఆ భక్తునికి దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అతడి నోట నుండి వచ్చేటువంటి ఆ మాట ఎంతో పదునైనదిగా, ఎంతో బలము కలిగినదిగా, ఎంతో శక్తితో నిండినదిగా ఆ మాటలు బయటికి వెలువడినప్పుడు ఆ మాటలకు నిలబడలేకపోయారు. ఆ మాటలకు సమాధానం చెప్పలేక ఆ నోటిని మూయించాలని ప్రయత్నం చేసి వారు విజయాన్ని సాధించారు. కానీ వారు అనుకుంటున్నారు ఒక నోరుని మనము మూయించేసామని. కానీ లక్షలాది నోరులు ఇప్పుడు బయటికి లేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కరిని మేము మట్టు పెట్టామని అనుకుంటున్నారు, కానీ లక్షలాది మందిగా, కోట్లాది మందిగా మరి ఈరోజు క్రైస్తవులు ముందుకి రావడానికి, తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడతా ఉన్నారు. అలా సిద్ధపరచబడడానికి కారణం ఏమిటి? దేవుని ఆత్మ ప్రేరణ. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, అతనిని ప్రేరేపించిన ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు మాట్లాడిన మాటలు కాదయి, అతడు సంధించినటువంటి మాటలు కాదయి, అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆత్మ తనను నడిపించిన రీతిగా అతడు నడిపించాడు. దేవుడే అతడిని ఎన్నుకున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము చూడండి ఒకసారి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నిర్గమాకాండము 4వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏది పలుకవలసింది నీకు బోధించదను అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితినందుకు ఇది నీకు సూచన. నీవు ఆ ఐగుప్తు ప్రజలను నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత
మీరు ఈ పర్వతం మీద దేవునిని సేవించదరని నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయం 12వ వచనం మనం చదివినప్పుడు, కాబట్టి వెళ్ళుము, నేను నీతో నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. 3వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును అంటున్నాడు. ఇప్పుడు 4వ అధ్యాయం 12వ వచనంలోకి వచ్చేసరికి కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయ్యుండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా మూడవ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు నేను తోడుగా ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు 4వ అధ్యాయం 12వ వచనం వచ్చేసరికి నీ నోటికి నేను తోడయ్యుండి నీవు ఏమి పలకవలసిందని నేను నీకు బోధించదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మోషేను దేవుడు పిలుచుకుంటున్న సందర్భం అది. ఆరని అగ్నిలో నుండి, కాలని పొదలో నుండి దేవుడు మోషేను సేవ కొరకు పిలుచుకున్నాడు. పిలుచుకొని నేను చూపించు ప్రదేశానికి నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలును విడిపించడానికి నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళుమో, వారు నీతో కలిసి ఐగుప్తు నుండి వచ్చి ఈ ప్రదేశమందు నన్ను మహిమపరచెదరు, కాబట్టి నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలును విడిపించడం ఏంటి, ఆ ప్రజలను విడిపించి నేను తీసుకురావడం ఏంటి, నేనేమో నత్తివాడిని, నాకు మాటలు సరిగ్గా రావు, నేను ఎలా మాట్లాడగలనయ్యా, అంత పెద్ద జనాంగాన్ని, అంత గొప్ప జనాంగాన్ని నడిపించగలిగినటువంటి సామర్థ్యం నాకు లేదు, అంత శక్తి నాకు లేదు, నేను నోటి మాంద్యమ గలవాడిని అంటే ఇప్పుడు అంటున్నాడు, నీవు వెళ్ళుము, నీ నోటికి నేను తోడయ్యుండి. దేవునికి స్తోత్రం. నీ నోటికి నేను తోడయ్యుండి నీవు ఏమి పలకవలసింది, నేను నీకు ఏం చేస్తానంటున్నాడు? బోధించదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులతో మాట్లాడడానికి, ఇశ్రాయేలును బలపరచడానికి, ఇశ్రాయేలును విడిపించడానికి, ఇశ్రాయేలును విమోచించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే నోటికి దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేకి ఏమి మాట్లాడాలో దేవుడే నేర్పించాడు, ఎలా మాట్లాడాలో దేవుడే నేర్పించాడు, ఎలా వాడిని నడిపించాలో దేవుడే నేర్పించాడు, ఎలా వాడిని తోడుకురావాలో దేవుడే నేర్పించాడు. ఫరో సైన్యము ఎదుట, ఫరో రాజ్యములో దేవుడు మోషేను బహుబలంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ జంకకుండా, ఎక్కడ భయపడకుండా, ఎక్కడ అతడు పిరికితనముతో పారిపోకుండా ఆ యొక్క ఫరో ఎదుట ధైర్యము కలిగి మాట్లాడినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగమును మనం చూస్తాం. హల్లెలూయా. అలా మాట్లాడడానికి కారణం ఏమిటి? దేవుడు మోషే నోటికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోబు గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడిన చదువుదాం. యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, అభిషక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడండి? యోబు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనములో, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవునికి వివేచన కలుగజేయనిది ఏంటి? దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఆత్మ. ఇక్కడ ఏమంటున్నాడు? అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. ఏ ఆత్మ? ఆ పక్కనే వ్రాయబడింది, సర్వశక్తుడగు దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తుడగు దేవుని ఆత్మ తోడుగా ఉంటే వారి నోట నుండి వచ్చేటువంటి మాట ప్రభావము గలదిగా, జ్ఞానము గలదిగా, శక్తి గలదిగా, మహత్కార్యములు సూచక క్రియలు చేయునట్టిదై దేవుని వాక్కు
బయటకు వెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నరుని ఆత్మతో కాదు దేవుని వాక్యము ప్రకటించబడేది, దేవుని ఆత్మ చేత. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట వ్రాయబడింది. 32వ అధ్యాయంలోని 18వ వచనం చదువుదాం. నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమున ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎంత చక్కని మాట. నా మనస్సు నిండా మాటలు ఉన్నాయి. చాలామందికి మనస్సు నిండా మాటలు ఉంటాయి. ఎన్నో చెప్పాలనుకుంటా ఉంటారు, ఎన్నో మాట్లాడాలనుకుంటారు, ఎన్నో సలహాలు ఇవ్వాలనుకుంటారు, ఎన్నో మనకి చెప్పాలని ఆశతో అక్కడికి వచ్చి నిలబడతారు. కానీ ఒక్క మాట కూడా బయటికి వస్తుందా? రాదు. హల్లెలూయా. ఒక్క మాట కూడా పలకలేరు. దేవుని ఆత్మ లేకపోతే, దేవుని యొక్క శక్తితో మనం నింపబడకపోతే, దేవుని యొక్క ఆత్మ మనలను నడిపించకపోతే, దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించకపోతే మనం ఏమి మాట్లాడడానికి వీలు కలుగదు. అందుకే ఈ భక్తుడు ఏమంటున్నాడు? నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమును నా ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ ఏం చేస్తుందంట? నీలో ఉన్నటువంటి ఆ మాటలను పలికించినట్లుగా, నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాలను పలికించినట్లుగా, నీలో ఉన్నటువంటి ఆ తాత్పర్యమును ప్రజలకు తెలియపరుచున్నట్లుగా, నీలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఆ వాక్శక్తిని వినిపించున్నట్లుగా ఆత్మ ఏం చేస్తుందంట? ప్రేరేపిస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మతో ప్రేరేపింపబడి దేవుని దాసులు మాట్లాడతారు. అందుకే స్టెఫనుని గురించి మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? ఆయన గురించి మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, తర్వాత అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. స్టెఫనుతో మాట్లాడడానికి 5 సమాజంలో వారికి ఏమాత్రమో అవకాశము దొరకట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా ప్రవీణ్ పగడాల గారి వారితో కూడా మాట్లాడడానికి చాలామందికి చేతగాల. ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు వారి దగ్గర సమాధానము లేక, ఏమి చెప్పాలో తెలియక అతని నోరు మూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అతను నోరు మూపించలేక అతని ప్రాణాన్ని తీశారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ స్టెఫనుడు గురించి కూడా మనం చదువుకున్నప్పుడు ఆ చివరి వచనాల్లో ఈ స్టెఫను కూడా ఇలాగే దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉంటే, దేవుని వాక్యము ఆయన వెదజల్లుతూ ఉంటే దానిని చూసి ఏమాత్రము తట్టుకోలేనటువంటి ఆ సమాజపు వారు అన్యాయంగా అతని మీద నింద మోపి అతనిని రాళ్లతో కూటి చంపినట్లుగా మనం ముందు వచనాల్లో చూస్తాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనంలో, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివాడు నీవు వానికి నేరస్థాపన చేసేదవు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, కింద మరికొన్ని వచనాలు చదువుదాం. చూడండి. యెహోవా యొక్క సేవకుల నీతి వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఎవరి వలన కలుగుతున్నది? దేవుని వలన.
దేవుని వలన నీతి కలుగుతుంది. అది వారి స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే సొంతం. అది వారికి సొంతం చేశా నేను. దేన్ని? నీతిని, జ్ఞానమును, వివేకమును, ఏమండి, ఆత్మ ప్రత్యక్షతను నేను వారికి స్వాస్థ్యముగా ఇచ్చాను. అది వారి స్వాస్థ్యము, అది వారి సొంతం, అది వారు సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అంటే మనము చాలా చులకన భావంతో చూస్తాం. దేవుని వాక్యం అంటే మనకి శ్రద్ధ ఉండదు. ఆయన ఏందో చెప్పుకుంటున్నాడులే, ఆయన ఏందో మాట్లాడుతున్నాడులే, ఆయన ఏదో చెప్పుకొని వెళ్ళిపోతాడులే అనేటువంటి ఉద్దేశంతోనే ఉంటారు. కానీ ఏం చెప్తున్నాడు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడాడు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను ఏం నేర్చుకున్నాను? దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు ఈ పరిశీలన చేసుకొని దేవుని దగ్గరకు రావాలి. ఈ విధమైనటువంటి పరిశీలనతో దేవుని దగ్గరకు వస్తే ఆయన మీకేం బోధిస్తున్నాడో మీకు తెలుస్తుంది. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచెదను, వారు తిరుగుబాటు చేయువారు కనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకయుండునుగాక అని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. హల్లెలూయా. దేవుడి సేవకులకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి? ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? చదువు ఒకసారి. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచెదను. హల్లెలూయా. సేవకులు కూడా చాలా సందర్భాల్లో ఏం చెప్పేదయ్యా వాళ్ళు వినట్లేదు, ఏం చెప్పేదయ్యా వారు పట్టించుకోవట్లేదు, ఏం చెప్పేదయ్యా వారు నా మాట అసలు శ్రద్ధే పెట్టట్లేదు, నా మాటల మీద వారికి శ్రద్ధ లేదు, నేనేం మాట్లాడేదయ్యా, నేను వారితో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదయ్యా. నేను చాలాసార్లు అనుకున్నా ఈ విధంగా. నేను చాలాసార్లు బాధపడ్డా. ఎందుకనంటే నేను చెప్పేది ఎడిపోతుందో, వీళ్ళు చేస్తూనే ఉన్నారు, వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, వీరు ఉండే విధంగా వీరు ఉంటానే ఉన్నారు, దేవుని వైపు తిరగట్లేదు, దేవుని వైపు ఆకర్షింపబడట్లేదు, దేవుని మీద శ్రద్ధ లేదు, దేవుడంటే ఏమాత్రము భయము భక్తి లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటే ప్రభువా వీళ్ళతో నేను ఆగలేనయ్యా, నా వల్ల కాదంటే నేను నీతో మాట్లాడుతున్నా, నీ నోరు తెరు, వాళ్ళకు ఒకటే చెప్పు. ఏమని చెప్పమంటున్నాడు ఇప్పుడు ఆయన? వినువారు విందురుగాక, విననొల్లని వారు విననొల్లకయుందురుగాక అని ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. మీతో దేవుడు చెప్పమంటుంది ఏంది? వినేవాళ్ళు వింటారు, వినని వారు వినకపోతారు. విన్నవాడు బాగుపడతాడు, విననోడు వాడి పరిస్థితి ఏమన్నా? వినువాడు, చెవులున్నవాడు వినుగాక, వినేవాడు వినుగాక, విననివాడు విననొల్లడుగాక అని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఆజ్ఞను చేతబట్టుకునే అనేక మంది సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేవుని సేవలో ముందుకు కొనసాగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రంథంలో నుండి మీకా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలులకు తమ పాపమును కనపరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపములను కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను అని మీకా భక్తుడు, మీకా ప్రవక్త ఒక ప్రవచనాన్ని తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నటువంటి మాట నేనైతే 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 ఎవరు అంటున్నారు? దైవ సేవకుడు అంటున్నాడు. ప్రవక్త అయినటువంటి మీకా ఈ పలుకుతున్నటువంటి మాటలు అంటున్నాడు. అక్కడ యాకోబు సంతతి వారికి తమ దోషమును, దోషం అంటే పాపం, అంటే వీళ్ళు చేస్తున్నారు, చేయరానిది చేస్తున్నారు, మాట్లాడకూడదు మాట్లాడుతున్నారు, చూడకూడదు చూస్తున్నారు, వెళ్ళకూడని చోటకి వెళ్తున్నారు, చేయరాని పనులు చేస్తున్నారు, దోషం చేస్తున్నారు. ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? సేవకుని దృష్టికా? హల్లెలూయా. మీరేం చేస్తే సేవకునికి ఏం పని? ఏమన్నా సేవకునికి ఏమన్నా సంబంధం ఉందా? హల్లెలూయా. మాట వినని వారు సేవకుని మాట విననట్టుగానే ఉంటారు, మాట వినేవారుగా ఉంటారు. హల్లెలూయా. దేవుని ఆత్మతో ప్రేరేపింపబడి దేవుని ఆత్మ ద్వారా పలుకుతున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరు గ్రహించాలా, గమనించాలా. దేవుడు అట్టి ఆత్మతో ఆ సేవకుని నింపాడు, అట్టి వాక్కుతో దేవుడు ఆ సేవకుని నింపాడు, అట్టి ఆత్మతో ఆయన మాట్లాడుతున్నాడు అని గ్రహించి ఆ మాటలకు లోబడాలి. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై వారు చేసే తప్పిదాలను బయట పెట్టడానికి హల్లెలూయా ప్రవక్తలను దేవుడు ప్రేరేపించి ఆనాడు జనాంగం యొద్దకి, ప్రజల యొద్దకి దేవుడే నడిపించేవాడు. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా ఆత్మావేశము చేత బలముతో తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారు కూడా ఇట్టి ఆత్మతోనే నింపబడినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి పాపములను వారికి కనబరచడానికి, వారి యొక్క దోషములను వారికి కనబరచడానికి యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ ఆ భక్తుని నింపాడు. అందుకే ఆయన ఎదుట ఎవరో నిలబడలేకపోయారు. దేవునికి స్తోత్రం. ఆ వాక్శక్తి ముందు, ఆ వాక్యపు పరిజ్ఞానము ముందు, ఆ వాక్యపు పరిపక్వత ముందు ఎవరు నిలబడలేకపోయారు. ఆ సేవకుని మీద ఎన్నో దూషణలు, ఎన్నో భయంకరమైనటువంటి మాటలు, అనేక సందర్భాల్లో నేను చంపేస్తాము, నేను నాలుక కోసేస్తాము, నీ పెదాలు చీలేస్తాము, నీ తలను నరికేస్తామనేటువంటి మాటల చేత ఆ దైవ సేవకుడిని చిత్రహింస చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని ఆత్మతో ప్రేరేపింపబడిన వాడు కనుక, దేవుని యొక్క శక్తితో, తీర్పు తీర్చు శక్తితో, ధైర్యముతో నింపబడిన వాడు కనుక ఈ మాటలకు అతడు జడియలేదు, భయపడలేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతికితే నీ సేవ చేస్తాను, చచ్చిపోతే నీ దగ్గరికి వచ్చేస్తానయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డరా, మరణాన్ని ఏమాత్రం లెక్క చేయలే. నన్ను చంపేస్తారేమో, నా ప్రాణాన్ని తీసేస్తారేమో, నేను ఈ మీటింగ్స్ పోకపోతే ఏమైంది, ఈ సువార్త ప్రకటించకపోతే ఏమైంది, నాకు మంచి వ్యాపారాలు ఉన్నాయి కదా, నాకు మంచి కుటుంబం ఉంది కదా, నేను ఈ పని చేయకపోతే, నన్ను ప్రశ్నించేవాళ్ళు ఎవరని అనుకొని ఉంటే ఆ సేవకునికి ప్రమాదం జరిగేదా? హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. హల్లెలూయా. సేవకులు సేవ కొరకు ప్రాణం పెట్టేస్తుంటే విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఇళ్ళ దగ్గర
తాపీగా సీరియల్స్ చూసుకుంటూ, తాపీగా సినిమాలు చూసుకుంటూ, లేకపోతే తాపీగా వారి సొంత పనులు చేసుకుంటూ ఎంతటి నిర్లక్ష్యంతో ఉంటారు. భయం అనేది ఉందా? ఒక పక్క ప్రాణాలు పోతా ఉన్నాయి. ఎందుకు ఆ ప్రాణం పోయిందో, ఆ ప్రాణం విలువ తెలుస్తుందా మనకి? తెలుస్తుందా? మిగతా సందర్భంలో గుంపులు గుంపులుగా ఉంటామా? ఉండాల్సిన సమయంలో అసలు కంటికి కూడా కనపడమా? ఏంది మన విశ్వాసం? ఎక్కడ మన విశ్వాసం? ఎక్కడ? ఆ భక్తుడు అంటున్నాడు, నా రాజును నేను కలుసుకుంటాను. నా రాజు పరిశుద్ధుడు, పరలోక నివాసి అని రొమ్ములు కొట్టుకుంటూ ఎంతో ధైర్యంగా ప్రకటించాడు దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క రాజ్య సువార్తను. హల్లెలూయా. మరి నువ్వు దేనికోసం వస్తున్నావు మందిరానికి? దేనికోసం వస్తున్నావు? దేనికోసం వస్తున్నావో నీకు తెలియాలి. హల్లెలూయా. లాభాపేక్ష. నేను మందిరానికి వెళ్తే దేవుడు నాకేదో చేస్తాడు, నేను మందిరానికి వెళ్తే దేవుడు నాకేదో ఇస్తాడు, నా కొరతలు తీరుస్తాడు, నా కొదువలు తీరుస్తాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు అనే మాత్రమే మందిరానికి వస్తున్న వారం మనం. దేవుడు ఏ మేలు చేయడు అని కానీ అంటే ఉంటారా? ఈ నలుగురు కూడా ఉండరేమో. అవునా? ఈ నలుగురు కూడా పొరపాటును కనపడరు, తుపాకి గుండుకు కూడా దొరకరేమో. హల్లెలూయా. నిజమేనా? దేని కొరకు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం? విశ్వాసము కొన్ని విషయాల్లోనే మాత్రం కాదు, అన్ని విషయాల్లో మనము విశ్వాసము కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే అక్కడ మనకు శ్రేష్టమైన మాటలు కనపడుతున్నాయి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 19-20. వారు 10వ అధ్యాయము 19-20. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారే కానీ మాట్లాడేవారు మీరు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏమి చెప్పాలని చింతించాల్సిన అవసరమో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడేది మీరు కాదు. దేవునికి స్తోత్రం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మా ప్రవీణ్ పగడాల గారి నోట్లో నుండి ఎవరు మాట్లాడేనట్లు? దేవుడు మాట్లాడాడు. ప్రశ్నించింది ఎవరు? దేవుడే. ఆ దేవుడు ప్రశ్నించాడు కాబట్టి ఆ ప్రశ్న ఈయన నోట నుండి బయటకు వచ్చిందంటే ప్రశ్నించిన వాళ్ళందరినీ చంపేస్తారా? ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ చంపేసుకుంటా పోతారా? హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఒక మాట మళ్ళీ చదువు. లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై
ఆయనకు ముందుగా వెలుడు గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఎవరిని గురించి వ్రాయబడింది ఈ మాట? బాప్తిస్మం ఇచ్చు యోహానుని గురించి వ్రాయబడినటువంటి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రుల హృదయమును పిల్లల తట్టు. ఆ తర్వాత ఏమంటున్నాడు? అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మ చేత అతడు నింపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహదానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా ప్రవీణ్ పగడాల గారిని కన్న ఆ యొక్క గర్భము ఎంతో ధన్యకరమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేకపోవడం మా కుటుంబానికి తీరని దుఃఖము, వేదన కలుగు చేయొచ్చును, కానీ దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడినటువంటి ఒక కుమారుని, దేవుని రాజ్యము కొరకు ఒక కుమారుని కన్న ఆ తల్లి, అటువంటి తండ్రి కడుపున పుట్టిన బిడ్డలో నిజంగా ధన్యజీవులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆ మరణము మనకు ఒక కనువిప్పు కావాలి. ఆ యొక్క భక్తుని మరణము మనకు ఒక పాఠం కావాలి. ఎందుకు అతడు మరణం పొందెను? ఎందుకు అతడు చనిపోయాడు? ఎందుకు అతడు ప్రాణం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే, అతడు ప్రాణము పెట్టునంతగా దేవుడు ఆత్మతో అతనిని నడిపించాడు. సపోర్ట్ కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు ప్రాణము పెట్టినంతగా, అతడు మరణమగునంతగా దేవుని ఆత్మతో అతడు నడిపింపబడ్డాడు. అతడు దేవుని వాక్ శక్తి చేత నడిపించబడ్డాడు. కాబట్టి దేవుడు తన ఆత్మానుసారంగా అతను నడిపించుకున్నాడు. కాబట్టి అతడు ధన్య జీవునిగా మారాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి ఒక మాట చదువుకొని ఈ మాటలు మనం ముగిద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. 1:15. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. 21వ అధ్యాయము 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును అని దేవుని వాక్యం సెలవిస్తామండి. అట్టి జ్ఞానమును, అట్టి వాక్కును పొందినటువంటి వారమై, వినే వారమై, దేవుని వాక్యమును అనుసరించి నడిచే వారమై, దేవుని రాజ్యము కొరకు మనము ప్రయాసపడే వారమై మనం ముందుకు వెళ్ళాలి. మనతో మాట్లాడుతున్నది దేవుని ఆత్మ, మనుష్య ఆత్మ కాదు. మనుషులు కాదు మనతో మాట్లాడుతుంది, దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. దేని నిమిత్తమై దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడో, దేని నిమిత్తమై దేవుడు మనల్ని ఉసిగొలుపుతూ ఉన్నాడో, దేని నిమిత్తమై దేవుడు మనల్ని నిలబెట్టాలని, నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడో, ఆ సత్యాలను ఎరిగిన వారమై మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితము ధన్యకరం అవుతా ఉంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని మాటలు ఆ యొక్క మరలా ఒక్కసారి ఆ మాటలు చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను
వారు ఎదిరింపలేకపోయిరి. హల్లెలూయా. మనుషులు ఎదిరింపలేని దేవుని వాక్కు శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో, నమ్మిక కలిగి ఉంటామో, దేవుడు అద్భుతాలు మన జీవితంలో